2024 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా దుమ్మురేపింది. వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి సూపర్ 8 లోకి దూసుకుపోయింది. మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ ఓడించిన టీమిండియా తర్వాత పాకిస్తాన్ ను కూడా మట్టి కరిపించింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్లో కూడా అమెరికా మీద అద్భుత విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 లోకి అడుగుపెట్టేసింది. ఇక లీగులో భాగంగా టీమిండియా 4వ మ్యాచ్ ని కెనడాతో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 15న ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఓటమనేది లేకుండా సూపర్ 8 లోకి అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తుంది. కెనడా జట్టును ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టం కాదు, కానీ ఈ మెగా టోర్నీలో చిన్న టీమ్స్ పెద్ద టీమ్స్ కి షాక్ ఇస్తున్నాయి. కాబట్టి చిన్న టీం అని తక్కువ అంచనా వేయకుండా సమిష్టిగా ఆడితే వరుసగా 4వ విజయాన్ని టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, పంత్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. శివన్ దుబేను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మూడో మ్యాచ్ లో రాణించినప్పటికీ జట్టు ఇప్పటికీ సూపర్ 8 కి చేరడంతో చివరి మ్యాచ్ లో బెంచ్ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ జైస్వాల్ కి తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓపెనర్ గా విరాట్ కోహ్లీ కూడా విఫలమవుతుండటంతో జైస్వాల్ 4వ మ్యాచ్ లో ఎంట్రీ ఇవ్వడం పక్కాగా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచెస్ లో భారత జట్టు 2 సార్లు చేసింగ్ చేసి ఒకసారి మొదటగా బ్యాటింగ్ చేసింది. కానీ మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పై భారీ స్కోర్ చేయలేకపోయింది. కాబట్టి కెనడా జట్టు మీద టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలని భావిస్తుంది. ఇక మొదట బ్యాటింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్లేయర్స్ అంతా స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడి భారీగా పరుగులు చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ స్టేజ్ లో చివరిదైన 4వ మ్యాచ్ లో కెనడాపై కూడా విజయం సాధిస్తే వరుసగా 4 విజయాలతో సూపర్ 8 లోకి మరింత ఆత్మవిశ్వాసంతో టీమిండియా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రోహిత్ సేన కెనడా జట్టు మీద కూడా సమిష్టిగా రాణించాలని భావిస్తుంది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో కన్నా బౌలింగ్ లోనే ఎక్కువ సత్తా చాటుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నారు. రోహిత్ మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ మీద హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత 2 మ్యాచెస్ లో వరుసగా పాకిస్తాన్ అలాగే అమెరికా మీద విఫలమయ్యాడు. ఇక కోహ్లీ అయితే ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 3 మ్యాచెస్ లో 10 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఒక మ్యాచ్ లో కూడా డబుల్ డిజిట్ దాటలేదు. 1-4-0 ఇవి విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు చేసిన పరుగులు. అతని ఫామ్ ఫ్యాన్స్ ని ఆందోళన పరుస్తుంది. సూపర్ 8 కి ముందు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ ఇదే కావడంతో ఈ మ్యాచ్ లో అయినా కోహ్లీ ఫామ్ లోకి రావాలని జట్టు మేనేజ్మెంట్ తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక పంత్ కూడా గత మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయాడు. కెనడా మీద కూడా అతడు రాణించాల్సి ఉంటుంది. ఇక స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడం టీమిండియాకి కలిసి వచ్చే అంశం. గత మ్యాచ్ లో అతను ఓటమి దశలో ఉన్న టీమిండియాను చివరి వరకు నిలబడి హాఫ్ సెంచరీతో విజయ తీరాలకు చేర్చాడు. ఇదే ఫామ్ ని టోర్నీ మొత్తం కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా బౌలింగ్ లో సత్తా చాటుతుంది. ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు హైలైట్ అవుతున్నారు. గత 2 మ్యాచెస్ లో బుమ్రా వికెట్లను సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా మూడో మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండర్ గా వికెట్లు తీస్తూ రాణిస్తున్నాడు. అతనికి తోడు జడేజా, అక్షర్ పటేల్ కూడా స్పిన్ తో రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. టీ20 వరల్డ్ కప్ లో కెనడా జట్టు 3 మ్యాచ్లు ఆడింది. అందరూ ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. మిగతా 2 మ్యాచెస్ లో ఓడిపోయింది. మరి లీగ్ లో చివరిదైన 4వ మ్యాచ్ లో కెనడా మీద టీమిండియా ఎలాంటి విజయం సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.